పట్టాదారు పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారు నిన్న కొత్త కొత్త సూచన చేశారండి. అంటే రీసర్వే అయిపోయిన చోట 18 లక్షల మందికి పట్టాదారు పాస్బుక్లు ఇచ్చేసామండి, అంతా బాగానే ఉందని డిపార్ట్మెంట్ చెప్తున్నా కానీ నిన్న సమావేశంలో అదే డిపార్ట్మెంట్ ఆల్మోస్ట్ ఆల్ 50% జనం ఇంకా ఏయో తప్పులు ఉన్నాయి, కరెక్షన్స్ ఉన్నాయి, అంటే ఎల్పిఎం నెంబర్ కానీ, పేరు కానీ, ఆధార్ నెంబర్ కానీ, సర్వే నెంబర్లు కానీ ఏదో ఒక మిస్టేక్ ఉంటుంది కదండి, ఆ మిస్టేక్ సరిచేయకుండానే ఇచ్చేశారు. అంటే అప్పుడు ఆయన రెవెన్యూ స్పెషల్ సెక్రటరీ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారండి. అంటే ఇవన్నీ మీకు పనికొస్తాయని. సోషల్ మీడియా ఎంతసేపు మనం దేనికి వాడుతున్నామో మనకి తెలుస్తుంది. సో లైఫ్కి పనికొచ్చేవి, రోజువారీ జీవితానికి పనికొచ్చేవి. ఒక పట్టాదారు పాస్బుక్ తెచ్చుకోవడానికి ఎన్నాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి ఎంతో ఖర్చు పెట్టి ఎంతమందితోనో రికమెండ్ చేయించుకొని నానా బాధలు పడిన వాళ్ళు మీలో ఉన్నారు కదా. మీ ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఒక్క రూపాయి కూడా అవసరం లేకుండానే నాకైతే ఫోన్ చేసి మరీ పిలిచారు, ఇచ్చేశారు. లక్కీగా నా దాంట్లో కరెక్షన్స్ ఏమీ లేవండి. కానీ మీలో చాలామందికి ఈ సమస్య ఉంది, కరెక్షన్ సమస్య ఉంది అంటున్నారు. అవి కూడా మళ్ళీ ఒక్క రూపాయి కూడా ఖర్చు అవ్వకుండా చేయించుకునే అవకాశం గవర్నమెంట్ ఇచ్చింది, వాడుకోండి సార్ దయచేసి. మీరు అన్నీ ఇలాగే చెప్తారండి, ఎక్కడవుతున్నాయండి అంటారు. అందుకే అయ్యే మార్గాలు కూడా చెప్తున్నారు, ఆ ప్రయత్నం కూడా చెప్పేసి మీరు అప్పటికీ పని అవ్వకపోతే దయచేసి కామెంట్లో చెప్పండి. హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారన్నాను కదా, హెల్ప్ చేస్తారు. గవర్నమెంట్ చాలా గట్టిగా ఉంది, ముఖ్యమంత్రి గారు అయితే ఇంకా గట్టిగా ఉన్నారు. సర్వీసెస్ విషయంలో రాజీ పడే విషయం లేదు. రెవెన్యూ సర్వీసెస్లో మీరు అసలు జనం ఏం కోరుకుంటే అవి ఇచ్చేసేయండి, ఆల్మోస్ట్ ఆల్ ఫ్రీగా ఇచ్చేయండి అంటున్నారు. అంటే ఏదో మీ సేవలో కట్టే 100-200 కాకుండా ఇక ఎటువంటి రూపాయలు లంచం ఇవ్వకుండా. సరే, పాయింట్కి వచ్చేస్తున్నాను. పట్టాదారు పాస్బుక్లో ఏ సమస్య ఉన్నా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మీకు జిల్లా కలెక్టర్ గారు సోమవారం కూర్చుంటున్నారు కలెక్టరేట్లో. ప్రజా సమస్యల పరిష్కార వేదిక అని ఉంది, అక్కడ ఒక అర్జీ ఇచ్చేయచ్చు. అక్కడ దాకా వెళ్ళలేం అనుకునే వాళ్ళు మీ తహసీల్దార్ ఆఫీస్లోనే ఇచ్చేయచ్చు. సోమవారం ఇవ్వచ్చు, ఏ రోజైనా ఇవ్వచ్చు. అక్కడ తీసుకోలేదు అనుకోండి, ఇదే విషయాన్ని మీకోసం పీజీఆర్ఎస్ అని ఒక పోర్టల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. మీరు చక్కగా టైప్ చేసి పోస్ట్ చేసేయండి. ఇది కూడా కాదు అనుకుంటే 1100 ముఖ్యమంత్రి గారి సహాయ కేంద్రం, గుర్తుంచుకోండి. స్వయంగా డెడికేటెడ్ పీపుల్, వారు ముఖ్యమంత్రి గారు ఏది చెప్తే అవి చేస్తారన్నట్టు. వాళ్ళు హెల్ప్ చేస్తారు, మీకు మీ పని అయ్యేలా చూస్తారు. వాళ్ళకి ఫోన్ చేసి వివరం చెప్పండి అంతే. నాకు పట్టాదారు పాస్బుక్ లేదు కదా, ఉందిగా, బాగానే ఉంది కదా, ఇచ్చింది అనుకోకుండా. చాలామందికి సమస్య ఉంది, సాటి రైతు సమస్య. భూమి అంటే ఎమోషన్ కదండి, భూమి చుట్టూనే తిరుగుతుంది మన జీవితం అంతా. సో ఆ రైతు సమస్య పరిష్కారం చేసిన వాళ్ళం అవుతాం. ఒక లైక్ కొడితే ఇలాంటి సమాచారం ఏ రైతు అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్ళిపోతుంది. మీరు ఆ తప్పులున్న వాళ్ళకి పర్సనల్గా షేర్ చేయండి. స్థానికంగా పని అయిపోతుంది. అవ్వకపోతే కలెక్టరేట్, అవ్వకపోతే ఆన్లైన్, అవ్వకపోతే 1100. ఇది ఒకటే కాదండి, రెవెన్యూలో ఏ సమస్య ఉన్నా ఇదే ప్రాసెస్, పని అయిపోతుంది. నేను ఎందుకు ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాను అనేది మీలో కొంతమందికి తెలుసు. సో దయచేసి ట్రై చేయండి, షేర్ చేయండి.